మర్రి చెట్టు సాక్ష్యం. తాపేశ్వరం అనే గ్రామంలో నారాయణ శెట్టి అనే ఒక ధనికుడు ఉండేవాడు. ఆయన ఒకనాడు దూర గ్రామం పోతూ ఉండగా దారిలో కోటయ్య అనే గ్రామస్తుడు ఎదురుపడి, బాబు శెట్టిగారు, మా ఇల్లంతా కూలిపోయింది. తొలకరిలోపుగా బాగు చేయించుకోకపోతే నేను పిల్లలు ఏ చెట్టు కిందైనా నిలబడాల్సిందే. 200 రూపాయలు ఇప్పించారా, ధాన్యం అమ్మగానే మీ బాకీ తీర్చేస్తాను అని ప్రాధేయపడ్డాడు. నారాయణ శెట్టి మెత్తని మనిషి. కోటయ్య మాట తీసేయలేక దగ్గర ఉన్న సొమ్ములో 200 తీసిచ్చాడు. కోటయ్య అనుకున్న ప్రకారం ఆ బాకీ తీర్చలేదు. ఒక పంట చెల్లిపోయింది, ఇంకో పంట కూడా వచ్చేసింది. ఒకనాడు శెట్టి కోటయ్యతో మంచిగా, ఏం కోటయ్య, నా బాకీ చెల్లివేయకనే పోతే ఏడాది వెళ్ళి రెండో ఏడు కూడా జరుగుతున్నది కదా అని అన్నాడు. బాకీ ఏంటి అన్నాడు కోటయ్య ఆశ్చర్యంగా. ఇల్లు బాగు చేయించుకుంటానని ఆ ఏడు వేసవిలో 200 పుచ్చుకుంటివే, జ్ఞాపకం లేనట్టు మాట్లాడతావేం అన్నాడు శెట్టి. నేను ఒకవేళ మరిచిపోయినా మీ దగ్గర పత్రం ఉంటుందిగా, అది పంపించండి, చెల్లు వేస్తాను అన్నాడు కోటయ్య. తాను పత్రం రాసి ఇవ్వని మాట తెలిసి ఉండే. నువ్వు నాకు పత్రమే రాయలేదే, ఇవాళో రేపో చెల్లు వేస్తావు కదా, ఈ భాగ్యానికి పత్రం దేనికి లెమ్మని నేను నిన్ను అడగలేదు అన్నాడు శెట్టి. ఇది చాలా బాగుందండోయ్, మీరెంత సంపన్నులైతే మాత్రం నాకు లేని బాకీలు అంటగడతారా అన్నాడు కోటయ్య గొంతెత్తి అఘాయిత్యంగా. నలుగురు పోగయ్యారు. ఏమిటంటే ఏమిటని శెట్టిని కోటయ్యను అడిగారు. శెట్టి జరిగినదంతా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అన్నీ అబద్ధాలన్నాడు కోటయ్య. ఇదేదో మునసబు గారు తేల్చాల్సిందే, అక్కడికి పదండి అన్నారు ఊళ్ళోవారు. మునసబు గారితో మాత్రమే ఉన్నమాట చెప్పడానికి నాకేం భయం అంటూ కోటయ్య ముందుకు నడిచాడు. మునసబు చాలా తెలివైన వ్యక్తి. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగలడు. ఆయన శెట్టి చెప్పినదంతా విన్నాడు. కోటయ్య చెప్పినది విన్నాడు. నేనేం బిచ్చగాడినా, 200 అప్పు చేయాల్సిన కర్మ నాకేం, నా పొలంలో వచ్చే గింజలు అమ్ముకొని ఇల్లు బాగు చేయించుకున్న మాట నిజమే. శెట్టిగారు నాకు నిజంగా అప్పిస్తే 2 ఏళ్ళు పత్రం సాక్ష్యం లేకుండా ఉంటారా అని అన్నాడు కోటయ్య. మునసబు శెట్టికేసి తిరిగి, ఏమండి, మీరు కోటయ్యకు డబ్బు ఎక్కడిచ్చారు, డబ్బిస్తుండగా ఎవరు చూడలేదా అని అడిగాడు. అక్కడెవరున్నారు బాబు, ఒక మర్రి చెట్టు కింద కూర్చొని డబ్బు తీసిచ్చాను అన్నాడు శెట్టి. ఇకనేం, ఆ మర్రి చెట్టును సాక్ష్యం వేసుకుందాం. మీరు ఇప్పుడే వెళ్ళి ఆ మర్రి చెట్టుతో నేను రమ్మంటున్నానని చెప్పి రండి అన్నాడు మునసబు శెట్టితో. శెట్టి, మర్రి చెట్టు వచ్చి సాక్ష్యం చెబుతుందా అండి అన్నాడు సంకోచంగా. నేను రమ్మంటే రాకేం చేస్తుంది, వెళ్ళి త్వరగా చెప్పి రావయ్యా. ఆ మాట కాస్త మర్రి చెట్టుకు చెప్పి నీ దారి నువ్వు వచ్చే, మేమంతా నీ కోసం వేచి ఉంటాం అన్నాడు మునసబు. అక్కడ చేరిన వారంతా మునసబు మాటలకు తెల్లబోయారు. ఇక కోటయ్య ఆనందానికి అంతే లేదు. మునసబుకు మతి పోయిందని, తన బాకీ రుజువు కావటం కళ్ళ అని అతను లోపల సంతోషించసాగాడు. కొద్దిసేపు గడవనిచ్చి మునసబు తొందరలో ఉన్నవాడల్లే, ఏం కోటయ్య, ఈ శెట్టి ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఉండాలి కదా అన్నాడు. అబ్బే, అప్పుడేనా అండి, అది కోసున్నర దూరంలో ఉంది, అదీ కాక వాన కురిసింది కదా, ఆ చెరువుగట్టు అంతా బురద, అయినా అక్కడ ఉండే మర్రి చెట్లలో అసలు దాన్ని పోల్చడమే ఎంతో కష్టమవుతుంది అన్నాడు కోటయ్య. మునసబు చేతికర్రతో కోటయ్య వీపు మీద టపీమని కొట్టి, దొంగ వెధవ, నీకు ఏ చెట్టు కింద డబ్బులిచ్చాడో కూడా తెలిసినన్నమాట అన్నాడు. మునసబు యుక్తికి అందరూ ముగ్ధులయ్యారు. కోటయ్య బాకీ ఒప్పుకొని శెట్టికి వడ్డీతో సహా సొమ్ము చెల్లించుకున్నాడు. సొమ్ము పోగా కోటయ్యకు ఊళ్ళో తల ఎత్తుకు తిరగటానికి కూడా లేకుండా పోయింది. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.